నిన్ను కొట్టకూడదు అని జడ్జి గారు చెప్తే నేను ఊరికే ఉండాలా? నిన్ను చంపినా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను నీకు 1 hour టైం ఇస్తున్నాను. నీ వల్ల అయితే ఇంకో ప్రాణం పోకుండా చూసుకో. దీపక్ దీపక్ సార్ 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 దీపక్ సార్ వీడియో లింక్ సార్ దీపక్ వీడియో లింక్ సార్. మేము ట్రాక్ చేయలేకపోతున్నాం సార్. మీరంతా సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్. మీరే కనిపెట్టలేకపోతే ఇంకెవరు కనిపెట్టగలరు? ఈ ప్రోగ్రామింగ్ కాంప్లికేటెడ్ గా ఉంది సార్. వీ కెన్ సోర్స్ సమ్ ఇల్లీగల్ హ్యాకర్స్ అండ్ వీ కెన్ ట్రై ఇట్. లీగల్ ఆర్ ఇల్లీగల్, ఐ జస్ట్ వాంట్ ఇట్. జస్ట్ డూ ఇట్, ఐ సే. ఎందుకు ఇంత టైం? త్వరగా అరేంజ్ చేయలేదనా? సార్ హ్యాకర్స్. ఓ ఓకే, టేక్ సమ్ దేర్. మన దేశంలో రేప్ అనేది డైలీ న్యూస్ అయిపోయింది. అందరూ ఫేస్బుక్లోను ట్విట్టర్లోను రేప్ అగేన్స్ట్గా స్ట్రాంగ్గా చట్టం ఉండాలని స్టేటస్ పెట్టడం, ఆ క్రిమినల్స్ చేతికి దొరికితే స్పాట్లోనే చంపేస్తాం అనడం, వాళ్ళని నడి రోడ్లో పబ్లిక్గా ఉరి తీయాలి అనడం, ఇలా ఇంకా ఎంతకాలం మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళకి వాళ్ళు అనుకున్న చేయడానికి ఇది నేను ఇచ్చే ఒక మంచి అవకాశం. ఎంతో మంది అమ్మాయిని రేప్ చేసి చంపిన క్రిమినల్స్లో ఒకరిని మీ ముందు కూర్చోబెట్టాను. వాడి వాంగ్మూలాన్ని మీరే వినండి. క్రిస్టి, నేను భువన్ అభిజిత్ చాలా మంది అమ్మాయిని రేప్ చేసి చంపాము. రీసెంట్ గా చనిపోయిన పార్వతిని కూడా మేమే చంపాము. వాడిని శిక్షించడానికి మీరు రెడీగా ఉంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి. మీ ఐపీ అడ్రస్ ని ఎవరు ట్రాక్ చేయలేరు, మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. నేను మీకు గేమ్ లింక్ పంపించాను, దాన్ని వెంటనే చూడండి. మీ మొబైల్ కు గేమ్ లింక్ వచ్చి ఉంటుంది. ఆ గేమ్ ఆడు. మన కూతుర్ని చంపిన వాడిని మనమే శిక్షించవచ్చు. ఓ రేపిస్ట్ ని శిక్షించే ఛాన్స్ మనకు దొరికింది. నేను నీకు గేమ్ లింక్ పంపించాను, దాన్ని డౌన్లోడ్ చేసి వెంటనే ఆడు. దీన్ని ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను షేర్ చేయండి ప్లీజ్. లింక్ అందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఐ డోంట్ థింక్ దిస్ పీపుల్ కెన్ డూ దిస్. జేసీ, ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, ఐ కెన్ గెట్ సంబడి ఫ్రమ్ అబ్రాడ్ టు డూ దిస్. మీకు కామన్ సెన్సే లేదా సార్? ఎక్స్క్యూజ్ మీ, మీ అబ్బాయి చుట్టూ ఏ గ్యాస్ సెట్ చేశారో తెలుసా మీకు? హైడ్రోఫ్లోరోసెలస్టిక్ యాసిడ్ విత్ పొటాషియం లైన్. మీరు ఇంటర్నేషనల్ కాల్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేలోగా గ్యాస్ ఫ్లో అయ్యి మీ అబ్బాయి బాడీ పూర్తిగా కరిగిపోతుంది. ఈ గేమ్ ఆడితే గ్యాస్ లీక్ అయ్యి వెంటనే చచ్చిపోయేలా సెట్ చేశారా? ఎంతో మంది అమ్మాయిని రేప్ చేసి చంపిన రేపిస్ట్ ఇలాంటి వాణ్ణి ఆన్లైన్ లో చంపడానికి ఛాన్స్ దొరికితే నన్ను వదిలేమంటావా? పోవే. ఓ గాడ్, పబ్లిక్ గేమ్ ఆడ మొదలు పెట్టారు. గ్యాస్ ఫ్లో స్టార్ట్ అయింది. ఆ లొకేషన్ కనిపెట్టలేకపోతే కనీసం వెబ్సైట్ అయినా బ్లాక్ చేయొచ్చు కదా. సార్, ఐపీ అడ్రస్ ప్రతి 20 seconds కి మారిపోతుంది. ఎవరైతే ఆ వెబ్సైట్ లోకి లాగిన్ అవుతున్నారో వాళ్ళ ఐపీ అడ్రస్ గా మిర్రర్ అవుతుంది. మీ టెక్నికల్ ఎక్స్క్యూజ్ అని చెప్పి వాడిని కనిపెట్టలేమో అంటున్నాను, అంతేగా? సార్, అదే టెక్నాలజీ సాయంతోనే వాడికి పనిచేశాడు. ఈ టెక్నాలజికల్ వరల్డ్ లో ఒక ఎక్స్పర్ట్ తలుచుకుంటే ఏవైనా చేయొచ్చు, కానీ వీడు దీన్ని ఒంటరిగా డిజైన్ చేయడానికి ఛాన్సే లేదు. ఇంకెవరైనా వీడికి హెల్ప్ చేస్తుంటే మాత్రమే ఇది పాసిబుల్. వీడు మాట్లాడడానికి ఏం చేయాలో నాకు తెలుసు. వీడి ప్లాన్ మొత్తం నీకు తెలుసు. దీపక్ ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు. ఆహా, మూర్తి. ఓకే సార్. సార్, చెప్పేస్తాను ప్లీజ్, కొట్టకండి సార్. సార్ ప్లీజ్, ఎవరు చావడం కంటే
నాకు నువ్వు బతికుండడమే ముఖ్యం. సారీ. అనిత, నేను చెప్పేది విను. అనిత, దీపక్ ఉన్న చోటు తెలిసిన వెంటనే నాకు చెప్పు. ఓకే సార్. దాన్ని నేను చేయాలని నేను చెప్తాను. సిటీ మొత్తం ఇంటర్నెట్ కట్ చేస్తే ఎవరు ఆ గేమ్ ఆడలేరు కదా. ఇప్పుడు లాగిన్ చేసిన కనెక్షన్ ని ఒకవేళ మనం కట్ చేసామంటే గ్యాస్ మొత్తం రిలీజ్ అయిపోయేట్టు ప్రోగ్రామ్ చేశాడు సార్. అట్లీస్ట్ వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారో అదైనా కనిపెట్టు. అదే ట్రై చేస్తున్నాను సార్. ఐ విల్ ఫైండ్ హిమ్. ఇంత పెద్ద బిల్డింగా? ఈ బిల్డింగా? రా ఎంత రుచినా వినిపించదు. రా. ఓ, ఇంకా ఎన్ని ఫ్లోర్ ఎక్కాలో. ఇటువైపా అటువైపా? ఎటువైపు? ఏమా సార్ బీపీ ఎలా రైజ్ అవుతుందో చూసావా? 6వ ఫ్లోర్ వరకు తీసుకురావాలా? వాడిని గ్రౌండ్ ఫ్లోర్ లోనే లేపేసి ఉండొచ్చు కదా. ఏం సార్? అటు వెళ్ళేది పో. ఓకే సార్. ఎటు వెళ్ళాలి అడుగుతున్నాను కదా. ఆ. ఇదంతా క్రైమ్ రా. నన్ను లాక్కండి ఇందులోకి. మీ చెల్లెలకు జరుగుంటే ఇలా మాట్లాడతారా? నీకు ఇది అవసరమట్రా? నాకు తెలుసు, నువ్వు మూసుకొని పో. సార్, బై ఎనీ ఛాన్స్ లాగిన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 సెకండ్లు గ్యాప్ దొరికితే, ఒక 10 సెకండ్లకి ఎవరు లాగిన్ చేయకుండా ఉంటే ఈ ఐపీ అడ్రస్ ఎక్కడ యాక్టివ్ గా ఉందో మనం కనిపెట్టచ్చు సార్. దిస్ ఈస్ అవర్ ఓన్లీ వే సార్. ఉండండి సార్, మిమ్మల్ని ఎలాగైనా కాపాడతాను. ఏదైనా వస్తువు పెద్ద రాడిదంటూ చూడరా. దొరికింది. ఉండండి సార్. త్వరగా త్వరగా. బాబా కంగారు పెట్టకండి. ఉండండి సార్. ఏదో ఒకటి చేసి తెరవరా. బయటకు వచ్చారంటే చచ్చారు సార్. నేనేమో చోలో గులుం తీసుకుంటున్నానా? చేస్తాను సార్. కొంచెం ఉండండి సార్, పోలీసులు తీసుకొస్తాను. సారంగా డోంట్ వరీ రవి, విల్ గెట్ సార్. నన్ను ఒకసారి సుభాష్తో మాట్లాడమంటారా? ఓకే సార్. నువ్వు చేసేది తప్పు సుభాష్. అందరినీ ఎంత క్రూరంగా చంపుతున్నావని నీకు కొంచెం కూడా బాధగా లేదా? బాధగానే ఉంది సార్. ఆ నలుగురిని వాళ్ళ నాన్నల చేత చంపిస్తానని నేను ఛాలెంజ్ చేశాను. అమ్మాయికు ఆడపిల్లల్ని రేప్ చేసి అది వీడియో తీసి ఎంజాయ్ చేసే క్రిమినల్స్ని నా చేతులతో కొట్టి చంపలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది సార్. చంద్రం, నువ్వేం ప్లాన్ చేసినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే నా కస్టడీలో ఉన్నామని మర్చిపోకు. నేను నీ కస్టడీలోనే ఉన్నాను. నీ కస్టడీలో సేఫ్గా ఉన్నాను. అనిత కూడా సేఫ్గానే ఉంది. కానీ మీ ఇంట్లో మీ అమ్మాయి సేఫ్గా ఉందో లేదో నీకు తెలుసా? ఏమంటున్నావు? ఈడొచ్చిన ఆడపిల్ల ఏదో వీడియో కూడా వచ్చిందని ఎప్పుడో నీ కూతురు నీకు ప్రాణంతో సమానం. ఊళ్ళో వాళ్ళ కూతుళ్ళు వెంట్రుకతో సమానమా? ఏ సుభాష్, నేను చేసావో చెప్పరా. నేనేం చేయగలను? నేను నీ కస్టడీలో ఉన్నాను. కానీ ఇంకో 10 నిమిషాలు నువ్వు మీ ఇంటికి వెళ్ళకపోతే నీ కూతురు నువ్వు ప్రాణాలతో చూడలేవు. ఏం చేసావా? నా కూతురు ఏం చేసావా? సార్ 10 నిమిషాలు. సుభాష్, ఎస్, గాట్ ది అడ్రస్. గివ్ మీ ది అడ్రస్. గివ్ మీ ది అడ్రస్. బిల్డింగ్ నెంబర్ 11, సి వ్యాలీ, భీమ్లీ.
ఏమైందండి? అప్పు ఎందుకంత కంగారుగా ఉన్నారు? అప్పు ఏమైందో చెప్పండి. ఏమండి? నీ ఫోన్ ఏమైందండి? ఇక్కడే ఉంది డాడీ. మరి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ తీయలే. నీకు చేస్తే రీచ్ ఫోనే అవ్వట్లేదు. రాలేదండి. ఏమైందండి? డాడీ దిస్ గేమ్ ఇస్ ఎ క్రైమ్. డు యు వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ కిల్లింగ్? తెలిసి చేస్తున్నావా? డాడీ అప్పు ఆ వీడియోలో నా అమ్మాయికి బదులుగా నేను ఆ వీడియోలో ఉంటే నువ్వు ఇలాగే ల్యాప్టాప్ పగలగొట్టుండేవాడువా? జస్ట్ వన్ ఆనెస్ట్ ఆన్సర్ డాడీ. అప్పు అప్పు అబ్బో, ఆగువే. ఏమైందో నాతో చెప్పవే. ఆ! నీ ఎన్క్రిప్షన్ని మేము డీకోడ్ చేసేసాం. సెక్యూరిటీ వాల్స్ని బ్రీచ్ చేసి ఓ 10 సెకండ్లకి మేము లాగిన్ని బ్లాక్ చేయలేమా ఏంటి? ఇంత బ్రిలియంట్గా ప్లాన్ చేసిన నువ్వు ఆ 10 సెకండ్ల లూప్ హోల్ని వదులుండకూడదు. ఆపరేషన్ సక్సెస్, బట్ పేషెంట్ డెడ్. మా సిస్టమ్ని హ్యాక్ చేసేసారు సార్. సార్ ఆ స్పాట్కి ఎవరిని వెళ్ళొద్దని చెప్పండి. ఆ గ్లాస్ బాక్స్ దగ్గరికి ఎవరిని పెడద్దని చెప్పండి. చంపేశాడు. వాడన్నట్టే అందరినీ చంపేశాడు. ఇక మిగిలింది నేనే. నన్ను చంపేస్తాడు. అభిజిత్ జస్ట్ డూ సంథింగ్. హలో, వాడు పోలీస్ కస్టడీలోనే ఉంటూ అందరినీ చంపుతున్నాడు. నువ్వేమీ పోయావు కదా? వాడిని నాకు వదిలే, నేను చూసుకుంటాను. వాడి మీద ఉన్న కేసులు మొత్తం క్లియర్ చేసి వాడిని బయటకు వదిలే, మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు చెప్పినంత చేయడానికి నేను నీ కిందన పనిచేయడం లేదు. నువ్వు నాకు ఆర్డర్లు వెయ్యొద్దు. హలో కమిషనర్ సార్. ఎంత చెప్పినా వినరే. ఎవిడెన్స్ కరెక్ట్ గా ఉండి అక్యూజ్ ని అరెస్ట్ చేస్తే న్యాయం. కానీ మీరు అక్యూజ్ ని అరెస్ట్ చేసి ఆ తర్వాత ఎవిడెన్స్ ని ప్రిపేర్ చేస్తున్నారు. పోండి, ఎందుకు ఇలా కోర్టు వేస్ట్ చేస్తారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. జేసీ సార్. చంద్రం సార్, సుభాష్కి ఫోన్ ఇవ్వు. మాట్లాడు. ఎస్ సార్. ఏ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకున్నావు అనుకోకు. నువ్వు లోపల ఉండడమే సేఫ్. కేసు క్లోజ్ చేసి నిన్ను బయటికి తీసుకొచ్చిందే నిన్ను ఫినిష్ చేయడానికి. కోర్టు లోపలే నిన్ను లేపేయడమే వాళ్ళ ప్లాన్. ఐ సజెస్ట్ జస్ట్ బీ కేర్ఫుల్. నాకు హెల్ప్ చేయాలనుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మీరు వెళ్ళండి. సుభాష్, నేను చూసుకుంటాను. నువ్వు అయిపోయావురా. ఇక దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఆ దేవుడు కాపాడలేడు, కానీ ఇతను కాపాడతాడు. புரியல
మీ అబ్బాయి వాడి ఫ్రెండ్స్ అమ్మాయిని రేప్ చేసిన వీడియోస్ని రెడ్ లీక్స్ అనే పేరుతో ఆటోమేటిక్ షెడ్యూలర్లో అప్లోడ్ చేసి సేఫ్గా ఉంచాను. ఇంకో 1 అవర్లో నేను వెళ్ళి దాన్ని స్టాప్ చేయకపోతే అన్ని మీడియాలకి అది స్ప్రెడ్ అవుతుంది. నువ్వు సొసైటీలో సంపాదించుకున్న ఇమేజ్ కొంచెం కొంచెంగా. డాడ్, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడి దగ్గర వీడియోస్ ఉండే ఛాన్సే లేదు. ఎరారే, ఇంత చేసి నేను ఈ మాత్రం చేయలేనా ఏంటి? చచ్చిపోయిన నీ ఫ్రెండ్ దీపక్ ఉన్నాడే, వాడి ఫోన్ నుంచే మొత్తం వీడియోస్ ని రికవర్ చేసి నా మెయిల్లో సేవ్ చేశాను. కావాలంటే నీ ఫోన్ ఇవ్వు, చూపిస్తాను. భయంగా ఉందా? టైం లేదు. నేను వెళ్ళి మాన్యువల్గా ఓవర్ రైట్ చేస్తేనే దాన్ని స్టాప్ చేయగలను. ఇన్నాళ్ళు నువ్వు పోలీస్ కస్టడీలో ఉన్నావు. నిన్ను బయటకు రిలీజ్ చేయమని చెప్పింది నేను. కానీ ఇప్పుడు ఇంకో 1 అవర్లో ఆ వీడియో స్ప్రెడ్ అయిపోతాయి అంటున్నావు. నువ్వు యాక్టివేట్ చేయకుండా అది పాసిబుల్ కాదు. కరెక్ట్. నేను ఇన్నాళ్ళు కస్టడీలోనే ఉన్నాను. నువ్వే నన్ను బయటికి తీసుకొచ్చి నీ ఫోను ఇచ్చి దాన్ని యాక్టివేట్ చేయించావు. డాడ్, వీడిని ఇక్కడే చంపేద్దాం. ఏయ్, పెద్దోళ్ళ మాట్లాడుకుంటున్నాగా, టెన్షన్ అవ్వకు. ఆ వీడియో మాకు అక్కర్లేదురా. దానివల్ల ఏ సమస్య వచ్చినా దాన్ని ఎలా ఫేస్ చేయాలో మాకు తెలుసు. కానీ నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్ళావు. సంజయ్, గుడ్ ఫ్రెండ్షిప్. అభిజిత్, గో గెట్ ద కార్. సంజయ్, ఏంటిది? ఏం చేస్తున్నావు? మై బిజినెస్ ఎంపైర్, 50 ఏళ్ల రెప్యుటేషన్, 5 నిమిషాల వీడియో వల్ల నాశనం అయిపోనివ్వను. ఆ వీడియో దొరికిన తర్వాత వాడిని అక్కడే చంపేస్తాను. అంతవరకు ఎవరు ఏం చేయకూడదు. అర్థమైందా? ఫాస్ట్ ఫాస్ట్. తాజా వార్త. రెడ్ లీక్స్ అనే పేరుతో రెడ్ గ్రూప్ కి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యపరిచే వీడియోలు ఇంకా సేపట్లో ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో ఉన్నట్టు మర్మ వ్యక్తి ప్రకటించడం. నీ కొడుకుని నా చేతులతో చంపను. ఆ వీడియోలు ఎప్పుడు విడుదలవుతాయని సూచించే విధంగా ఆ మర్మ వ్యక్తి కౌంట్ డౌన్ ని ప్రకటించడం గమనార్హం. అభిజిత్, ఎక్కడున్నారా? రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? అభిజిత్ ఎక్కడా? అభిజిత్,
పేరు డబ్బు సంపాదించడానికి నీకు 50 ఏళ్ళు అయిందని చెప్పావు కదా, కానీ వాటన్నిటిని కాపాడుకోవడానికి ఇప్పుడు నీకు 2 నిమిషాలే ఉన్నాయి. నీకు నీ కొడుకు ప్రాణాలు ముఖ్యమా, లేక ఈ సొసైటీలో నువ్వు సంపాదించుకున్న పేరు డబ్బు ముఖ్యమా అని నువ్వే డిసైడ్ చేసుకో. అది నా పని కాదు, నువ్వే ఆపుకో. ఇదిగో ఈ బటన్, రా. చివరిగా మంచి తండ్రిగా ఉండడానికి నీకు ఒక అవకాశం ఇచ్చాను, దాన్ని మిస్ చేసుకున్నా. కానీ నీలో ఒక్క విషయం నాకు బాగా నచ్చింది, కొడుకుని పెంచేటప్పుడు ఆలోచించలేదు, చంపేటప్పుడు ఆలోచించలేదు. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిన కేసుకు సంబంధించిన 4 వ్యక్తులు హఠాత్తుగా మరణించారు. ఈ కేసు వివరాల కోసం పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. సార్ వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి 3 రోజులే అవుతోంది. అంతలో ఎవరో ఇలా ముక్కలుగా నరికేశారు. మీరు ఈ ఏరియాకి పోస్టింగ్ వచ్చి ఇంతవరకు 4 కేసులు అటెండ్ చేశారు. అందులో 2 కేసులకి సంబంధించిన నేరస్తులు కనిపించకుండా పోయారు. చట్టం దాని పని చేస్తుందంటున్నారు, కానీ వరుస హత్యలు జరుగుతున్నాయి. ఆ హంతకుని పట్టుకుంటారా లేదా సార్? సార్ ఏం సార్ సమాధానం చెప్పుకుని సైలెంట్ గా ఉన్నారు? చట్టం ఎవడబ్బ చుట్టం కాదు.